మీరు ఒక్కరే రూమ్ లో ఉండాలంటే నాకు ఎందుకు భయంగా ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. అసలు కొనే ముందు అన్నీ అడిగావా? అంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోవడం వల్ల. ఇది ఆత్మ సంభాషణ. దీనిని 6 కొవ్వొత్తుల మధ్యలో ఉంచి మన మనసులో ఉన్న బాధని కల్మషం లేకుండా చెప్పగలిగితే ఆ ఆత్మ చెప్పే సమాధానం నీకు వినిపిస్తుంది. అరగంటలో ఆడిపోయే 6 కొవ్వొత్తుల సాక్షిగా చెప్తాను. వంశీ ప్రేమించిన అమ్మాయి నవ్వే కదా. మమ్మల్ని ఒప్పించి తనను పెళ్లి కూడా చేసుకున్నాడు. మధ్యలో ఈ అమృత ఎవరు? ఏంటి అంకుల్ మీరు అనేది? వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నవ్య అయినప్పుడు అసలు ఈ అమృత ఏమని? ఇక్కడికే రమ్మన్నారు. హాయ్ సూర్య, డాక్టర్ గారి జూనియర్ని. ఓకే, కూర్చోండి. తిరునాథ్ గారు అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్ళారు. రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే సార్ వంశీ కేసుని నన్ను హ్యాండిల్ చేయమన్నారు. ఓకే. ఇంతకీ వంశీ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? నో, 2 months నుంచి ఆఫీస్కి రావడం లేదు. డాక్టర్ గారికి నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం వాడికి ఎందుకు వచ్చింది? ఆత్మ సంభాషణి. వాట్? ఆత్మ సంభాషణ కోసమా? ఎస్, వంశీ ఎప్పుడైతే ఆత్మ సంభాషణి తీసుకువెళ్ళాడో అప్పటి నుంచి మనకి ఎవరికి కాంటాక్ట్ లో లేదు, రైట్? ఎస్. నాకు తెలిసి వంశీ ఇదంతా ఆత్మ సంభాషణ కోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. అది తీసుకువెళ్లాల్సిన అవసరం వాడికేముంది? ఎందుకంటే దానికి కేవలం ఆత్మలతో మాట్లాడే శక్తి మాత్రమే కాదు, ఆత్మలు నాశనం చేసే శక్తి కూడా ఉంది. దానిని ఎలాగైనా సంపాదించి బిజినెస్ చేసుకుందామని చాలా మంది బయట ట్రై చేస్తున్నారు. అలాగే వంశీ కూడా తిరునాథ్ గారికి ఒక స్టోరీ చెప్పి సింపతి క్రియేట్ చేసి దాన్ని తీసుకువెళ్ళొచ్చు. అంటే డాక్టర్ గారిని చీట్ చేశాడా? నో, తన స్టోరీ చెప్పాడు అంటున్నాను గానీ తను నిజంగా చీట్ చేశాడో లేదో చెప్పలేదు. ఎందుకని? తిరునాథ్ గారు వంశీ గురించి చెప్పిన తరువాత తన గురించి ఇంకా తెలుసుకోవాలని వంశీ తిరునాథ్ గారిని 2 సార్లు కలిసిన సీసీటీవీ ఫుటేజ్ నేను చూశాను. తన కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం నటిస్తే వచ్చే భయం కాదు. సార్ కూడా అదే చెప్పారు. ఎన్నో కేసులు చూస్తున్న మాకు అది అబద్ధం అనిపించలేదు. మరింత భయపడినప్పుడు తన భార్య నవ్య కోసం నాకెందుకు అబద్ధం చెప్పాడు? అసలు ఉందో లేదో తెలియని అమృత కోసం నాకెందుకు అబద్ధం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వంశీ ఒక్కడే చెప్పగలడు. ఓ గాడ్, వంశీ గారు ఎక్కడున్నాడో ఏంటో. లైఫ్ లో నాతో ఉంటానన్నా నిజంగా ఉంటావా? నిజంగా, ప్రామిస్. మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ లో ఉంది సార్. మా ఆఫీస్ నుంచి మీకు ఒక 2 days లో కాల్ వస్తుంది. ఏదైనా డీటెయిల్స్ అడిగితే చెప్పండి. ఓకే. 1 minute సార్. వంశీ, హలో వంశీ, ఇదంతా ఆత్మ సంభాషణ కోసమే చేస్తున్నావు కదా? ఇప్పుడు నీకేం చెప్పినా తప్పు చేసినట్లే ఉంటుంది. నేను చెప్పిన ప్లేస్కి రా. అసలు ఏం జరిగిందో, ఏం జరగబోతుందో అంతా క్లియర్గా చెప్తా, రా. ఓకే రా.
నవ్యాన్ని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించానని చెప్పావు. పాప చాలా భయపడుతుందని చెప్పావు. అమృతని ప్రాణంగా ప్రేమించానని చెప్పావు. నువ్వు చెప్పిందంతా అబద్ధం అనిపిస్తుంది. త్రినాథ్ గారిని మోసం చేసి ఆత్మ సంభాషణని తీసుకెళ్లడమే నిజం అనిపిస్తుంది. సూర్య, వంశీ, ఆత్మ సంభాషణ ఎందుకు తీసుకువెళ్ళావని నేను అడగను. నువ్వు నిజంగా ఆత్మ సంభాషణ గురించి ఇదంతా చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు వచ్చావంటే నీ వల్ల కూడా సాధ్యం కాని పని దేనికో సహాయం కోసం వచ్చావనిపిస్తుంది. నీ గురించి కొంతే తెలిసిన సూర్యకి తెలుసుకోవాలని అనుకుంటున్న నాకు ఒకే ఒక ప్రశ్న, హూ ఈజ్ అమృత? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలంటే నా 2 years గతం మీకు తెలియాలి. నా కాలేజ్ డేస్లో నేను ప్రేమించింది అమృతని కాదు, నవ్య, నా భార్య. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ నన్ను ఇష్టపడిన అమ్మాయి అమృత. తనంటే నాకు ఇష్టం లేకపోయినా నేను ఎప్పుడు తనని ఇబ్బంది పెట్టలేదు. ఒకసారి నేను నవ్య కలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి తను ఎప్పుడు నాకు కనిపించలేదు. అర్థం చేసుకుంది అనుకున్నా. కొన్నాళ్ళకే తెలిసింది తనకు పెళ్ళి అయిందని, బాబు కూడా పుట్టాడని. నేను కూడా లైఫ్లో సెటిల్ అయ్యి మా ఇంట్లో ఒప్పించి నవ్యని పెళ్లి చేసుకున్నా. మాకు పాప పుట్టింది. నేను, నవ్య, పాప చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ కానీ ఇంతలో ఒక విషయం తెలిసింది. అమృత భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని. అమ్మా అమ్మా అమ్మా, నాన్న లేకపోతే ఏమైందమ్మా? నేను నీకు ఉన్నాను కదా. అమృత ఆ ఒంటరితనాన్ని భరించలేకపోయింది. తను కోరుకున్న లైఫ్ని దక్కించుకోవాలనుకుంది. అందులో మొదటిది నేనే. అందుకు అడ్డుకున్న తన కొడుకుని తనే చంపుకుంది. ఓ మై గాడ్, ఎంతైనా కన్నపేగు కదా. ఆ భారాన్ని భరించలేక తనకు తానే సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచే కొత్త సమస్య మొదలైంది. చనిపోయిన అమృత నవ్యను వెంటాడింది. నవ్య నాకు ఎన్నోసార్లు చెప్పింది, నేనే పట్టించుకోలేదు. అమృత ఆత్మ మానసికంగా నవ్యని లొంగ తీసుకుంది. తనకు తానే సూసైడ్ చేసుకునేలా చేసింది. అలా నవ్య కూడా దూరం అయిపోయింది. తనకు అడ్డుగా ఉన్న నా పాపని చంపాలని చూస్తుంది. అది నేను జరగనివ్వను. దానికోసం ఒక బాబాని కలిశాను. చెప్పు బేటా.
చూడు బేట, తమకు నెరవేరని కోరికల కోసం ప్రాణాలు తీసిన సైతాన్ ఆత్మబలం దైవబలం కన్నా 10 శక్తిని కలిగి ఉంటుంది. అలాంటి ఆత్మను బంధిస్తే చాలదు, నాశనం చెయ్యాలి. ఆ ఆత్మని అంతం చేసే శక్తి నాకు లేదు, కానీ దాన్ని అంతం చెయ్యాలి. నా సాయశక్తిలో అల్లాని ప్రార్థిస్తాను, దాన్ని అంతం చేసే మార్గాన్ని కనుక్కుంటాను. అప్పటి నుంచి ఆ ఆత్మను అంతం చేసే మార్గం కోసం వెతుకుతున్నాను. అప్పుడే ఈ ఆత్మ సంభాషణ కోసం తెలిసింది. ఆ ఆత్మని ఆత్మ సంభాషణ ద్వారా అంతం చేయగలం. అది డాక్టర్ త్రినాథ్ దగ్గర ఉంది. అతను ఆ ఆత్మ సంభాషణ సర్వసాధారణంగా ఎవరికి ఎవరు. నీ సమస్య మొత్తం చెప్పు. దానికి ఆత్మను అంతం చేసే శక్తి ఉందనుకున్నాను. ఎలాగైనా దాన్ని సాధించాలని సూర్యకి, తిరునాథ్ గారికి అబద్ధం చెప్పి ఆత్మ సంభాషణ తీసుకువెళ్ళాను. ఈ ఆత్మ సంభాషణ ద్వారానే ఆ ఆత్మను అంతం చేయాలి. అమృత చనిపోయినా తన ఆత్మ నాతోనే ఉన్నట్లు అనిపించింది. ఆ రోజు ఆత్మ సంభాషణ ద్వారా అమృత ఆత్మతో మాట్లాడగలిగాను, కానీ తన్నేం చేయలేకపోయాను. నాకు అనిపించింది ఏంటంటే ఆ బుక్లో ఆత్మలతో ఎలా మాట్లాడాలని ఉంది, కానీ ఆత్మలను ఎలా నాశనం చేయాలని లేదు. ఇప్పటికీ ఆ అమృత ఆత్మ ఎలా నాశనం చేయాలి? ఇప్పటికీ నా సమస్యకి పరిష్కారం దొరకడం లేదు. నవ్యలాగా పాప ఎక్కడ దూరం అవుతుందో అని భయం వేస్తుంది. ఆ ఆత్మను అంతం చేసే పరిష్కారం కోసం వెతుకుతున్న నాకు మీ సహాయం అవసరం అనిపించింది. అందుకే సూర్యకి మళ్ళీ కాల్ చేశాను. భయపడకు వంశీ, ఆత్మను అంతం చేసే అవకాశం ఉంటుంది. నీకు బాబా చెప్పింది ఎడిషన్ 1, దానిలో కేవలం ఆత్మలతో ఎలా మాట్లాడాలో అని ఉంటుంది. ఎడిషన్ 2 ఆత్మ నాశనం కోసం ఉంటుంది. తిరునాథ్ గారి దగ్గర ఆ బుక్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆ 2 బుక్లు రాసింది ఆయనే కాబట్టి. నేను వెళ్ళి ఆయనకి జరిగింది చెప్పి ఈ ప్రాబ్లంకి పరిష్కారం నేను చూస్తాను. నువ్వు చెప్తుంది వింటుంటే నేను గతంలో డీల్ చేసిన కేసు గుర్తొస్తుంది. ఆత్మ వినాశ్ని మళ్ళీ ఉపయోగించే అవకాశం ఇన్నాళ్ళకి వచ్చిందనమాట. ఎస్, దానికోసం నాకు పెద్దగా తెలియదు. ఆత్మ సంభాషణ ఉపయోగించి ఆత్మలతో మాట్లాడవచ్చు అని నాకు తెలుసు. ఆత్మ వినాశనం ఉపయోగించే అవకాశం రాలేదు కదా సార్? అవును, ఆత్మ వినాశ్ని హ్యాండిల్ చేయడం చాలా ప్రమాదకరం. ఇది ఒక మాంత్రిక శక్తితో ముడిపడి ఉంటుంది. సైన్స్ దాని ఆకారం అయితే మాంత్రిక శక్తి దాని ప్రాణం. ఈ రెండూ కలిస్తేనే ఆత్మ వినాశనం జరుగుతుంది. ఈ ఆత్మ వినాశనం ప్రజల చేతికి కానీ వెళ్తే చాలా ప్రమాదం. అందుకే నేను రాసిన 2 బుక్కుల్లో ఆత్మ సంభాషణ ఎడిషన్ 1 మార్కెట్లో సేల్ అయ్యింది. ఆత్మ వినాశనం బుక్ నా దగ్గరే ఉండిపోయింది. తాంత్రిక శక్తి సహాయంతో ఆత్మని ఎలా నాశనం చేయాలో ఇందులో రాసి ఉంది. ప్రాణానికి ప్రమాదం ఉన్నా మన కర్తవ్యం వదలకూడదు, అది మన బాధ్యత. నాశనం వరకు వచ్చిందంటే అలాంటి ఆత్మలు మహాపుండివి, వాటితో చాలా ప్రమాదం. ఆత్మరాకను ప్రకృతి ముందే పసిగడుతుంది. ప్రకృతి హెచ్చరిస్తుంది బేట, ఆత్మలు బలపడే క్షణాలు దగ్గరలో ఉన్నాయి. ప్రతి క్షణం నిన్ను అడ్డగించాలని చూస్తుంది. గుండెలో బాధని ధైర్యంగా మార్చుకోబేట. గుడ్డు ధైర్యంతో కాలానికి ఎదురెళ్ళు. జాగ్రత్త. జాగ్రత్త బేట, జాగ్రత్త. నీ గతం తెలుసుకోకుండా తప్పుగా అనుకున్నాను, సారీరా. అందులో నీ తప్పేం లేదురా. నీ ప్లేస్లో నేనున్నా అలానే అనుకుంటా. పాప ప్రాణాలు కాపాడే క్రమంలో నీ ప్రాణం పోతుందేమో భయమేస్తుందిరా. అమృతకి నేను కావాలి, నా ప్రాణం కాదు. అందుకు నన్ను ఏమి చేయదు. పాప కన్నా నాకేది ఎక్కువ కాదురా. ప్రాణం పెట్టేనా కాపాడుకుంటాను పాపని. ఎనీవే, టేక్ కేర్ రా. వంశీ, సార్ దగ్గర నుండి ఆత్మవినాశనం బుక్ తీసుకొని బయలుదేరాను. రేపు మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను. డోంట్ వరీ వంశీ, ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. అమృత ఆత్మ ఖచ్చితంగా నాశనం అవుతుంది.
ప్రతి కథకి ముగింపు ఉంటుంది. నీ కథకు నేను ముగింపిస్తున్నా అమృత, వస్తున్నా. హలో, ఎక్కడున్నావు డాడీ? ఏమ్మా? ఇక్కడికి ఎప్పుడు వస్తావు డాడీ? త్వరగా రా డాడీ, ఆడుకుందాము. ఆమ్ తిన్నావా? నేను ఎప్పుడో తినేసాను డాడీ. తాతయ్య ఏం చెప్పినా వినాలి. తాతయ్యని ఏడిపించకూడదు. అలాగే డాడీ. తాతయ్యకి ఇది కావాలి అది కావాలి అని అల్లరి చేయకూడదు. అలాగే డాడీ. నేను వచ్చాక నీకు ఓకేనా? నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకొస్తాను, ఓకేనా? నిజంగా డాడీ, నాకు చాలా బొమ్మలు కావాలి. తెస్తావా డాడీ?
సరే, నేను చెప్పు. మళ్ళీ కాల్ చేస్తాను, ఆగు. ఆత్మనాశనం జరుగుతుంది బేట. దానికోసం నువ్వు ఒక పని చేయాలి. ఎప్పుడైతే ఆత్మ నీ చుట్టుపక్కల తిరిగే సంకేతాలు నీకు తెలుస్తుందో అప్పుడు దాని శక్తి తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. అది ఆత్మ గమనించకుండా ఆ 6 కొవ్వొత్తుల వెలుగులో ఉన్న ఆత్మ వినాశని క్షేత్రం నుండి తాను ఎక్కడ వెళ్లకుండా చూడు. అది నీ వల్లే సాధ్యమవుతుంది. అప్పుడు ఆ ఆత్మ వినాశని సైతాన్ ఆత్మని నాశనం చేస్తుంది.
నాకేం కాదు. ఆ బుక్లో ఉన్న ప్రకారం ఆ అమృత ఆత్మని నాశనం చేయండి. వంశీని కాపాడండి. టైం లేదు, త్వరగా. పగతో ఉన్న ముండాత్మల బలం ఆ ఆత్మలో ఉండే అనేకమైన వస్తువుల్లో కానీ, ఆ వస్తువుల్లో పోలిన ఇతర వస్తువుల్లో కానీ ఉంటుంది. ఆ వస్తువుని తాంత్రిక మంత్రం చేస్తే ఆత్మనాశనం జరుగుతుంది. మొత్తానికి మనందరం కలిసి అమృతాత్మని నాశనం చేయగలిగాం. అమృత ఆత్మ అయితే నాశనం చేయగలిగాం, కానీ ఏంటి అమృత కొడుక మళ్ళీనా?